హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏమంటే రేషనల్ నంబర్స్. ఇది 7th క్లాస్లో మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ద చాప్టర్. దీంట్లో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏమంటే ఇంట్రడక్షన్, అంటే అసలు వాట్ ఆర్ రేషనల్ నంబర్స్ అనేది అయితే మాట్లాడతాం. అదేవిధంగా రేషనల్ నంబర్స్కి ఫ్రాక్షన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది అనేది మాట్లాడదాం. నెక్స్ట్ ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ అంటే ఏంది అనేది మాట్లాడతాం. నెక్స్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రేషనల్ నంబర్స్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ రేషనల్ నంబర్స్ అనే నంబర్ లైన్, ఆ నంబర్ లైన్ మీద మనం న్యాచురల్ నంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసు, హోల్ నంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసు, అదేవిధంగా ఇంటీజర్స్ని ఫ్రాక్షన్స్ని కూడా మనం ఎలా ఐడెంటిఫై చేయాలో అయితే తెలుసు. సో అదేవిధంగా మనం రేషనల్ నంబర్స్ని ఈ నంబర్ లైన్ మీద ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది కూడా ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ రేషనల్ నంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్, రేషనల్ నంబర్స్ ఉంటాయి కదా, వాటికి స్టాండర్డ్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది అయితే నేర్చుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ రేషనల్ నంబర్స్, రేషనల్ నంబర్స్ని ఎలా కంపేర్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. అలాగే రేషనల్ నంబర్స్ బిట్వీన్ టూ రేషనల్ నంబర్స్, ఏదైనా సరే టూ రేషనల్ నంబర్స్ మధ్య ఇంకా ఎన్ని రేషనల్ నంబర్స్ ఉంటాయి అనేది అయితే మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3కి 6కి, ఈ 3 అండ్ 6 ఈ న్యాచురల్ నంబర్స్కి మధ్యలో ఏ నంబర్స్ ఉన్నాయి, 4 అండ్ 5 ఉన్నాయి. అలాగే రెండు రేషనల్ నంబర్స్ తీసుకొని ఆ రేషనల్ నంబర్స్ మధ్య ఎన్ని రేషనల్ నంబర్స్ ఉన్నాయి అని ఎలా కనుక్కుంటాం అనేది అయితే మాట్లాడడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఆపరేషన్స్ అనే రేషనల్ నంబర్స్, దీంట్లో మనం ఏం మాట్లాడతామంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివైడెడ్ బై, ఈ ఆపరేషన్స్ ఎలా చేస్తాం రేషనల్ నెంబర్స్ మీద అనేది అయితే మాట్లాడతాం. ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఇచ్చాము, ఫాలో అవ్వండి. టెలిగ్రామ్లో మనం రోజుకు ఒక క్వశ్చన్ అయితే పోస్ట్ చేస్తాం, దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒకటి డిస్కస్ చేద్దాం. క్యాన్ టూ డిఫరెంట్ రేషనల్ నంబర్స్ రిప్రజెంట్ ద సేమ్ పాయింట్ అనే నంబర్ లైన్ అన్నాడు. అంటే ఏవైనా సరే రెండు డిఫరెంట్ రేషనల్ నంబర్స్ ఒక నంబర్ లైన్ మీద ఒకటే ప్లేస్ని ఆక్యుపై చేస్తాయా అని అడుగుతున్నాడు. చేస్తాయా చేయవా అనేది మనం ఈ వీడియోలో మనం నంబర్ లైన్ కాన్సెప్ట్ మాట్లాడేటప్పుడు ఈ విషయం అయితే అర్థమవుతుంది. ఆలోపే మీకు తెలిస్తే కామెంట్ చేసి వీడియో చూడండి. నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్ట్ ఏమంటే ఇన్ఫైనిట్ ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవ్రీ రేషనల్ నంబర్. ఒక రేషనల్ నంబర్స్కి ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ ఇన్ఫైనిట్గా ఉంటాయంట. ఏదైనా ఒక రేషనల్ నెంబర్కి మనం ఎన్నైనా ఇన్ఫైనిట్ ఈక్వాలెంట్ రేషనల్ నెంబర్స్ని ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అది ఎలా చేస్తామనేది ఈ వీడియోలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు ఇంట్రడక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాక్షన్ అండ్ రేషనల్ నెంబర్స్ అనేవి తెలియాలి. ఇక్కడ మనము చూసుకుంటే వాట్ ఈజ్ ఫ్రాక్షన్? ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఏ నంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ p/q ఫార్మ్ వేర్ p అండ్ q ఆర్ హోల్ నంబర్స్. ఇక్కడ ఫ్రాక్షన్స్లో p అండ్ q అనేవి హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే ఏంటో తెలుసు కదా. మనం ఆల్రెడీ ఈ చాప్టర్స్ మీద మనం 6th క్లాస్లో హోల్ నంబర్స్ అనే చాప్టర్ ఉంది, దాంట్లో మనం ఆల్రెడీ హోల్ నంబర్ అంటే ఏందని చెప్పాం. హోల్ నంబర్ అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేసుకుంటే వచ్చేదే హోల్ నంబర్. 0 1 2 3 అంటే ఈ p అండ్ q అనేవి 0 1 2 3 ఇవే ఉండాలి, అప్పుడే మనకి ఫ్రాక్షన్స్ అనేవి అవుతుంది. అండ్ ఇంకొక కండిషన్ ఏమంటే q నాట్ ఈక్వల్ టు 0. p అయితే 0 కూడా ఉండొచ్చు, q అయితే 0 ఉండకూడదు అనమాట. ఇక్కడ p/q అది ఫ్రాక్షన్. మరి ఇప్పుడు రేషనల్ నంబర్ అంటే ఏందో చూద్దామా. ఏ రేషనల్ నంబర్ ఈజ్ ఎ నంబర్ విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇదే డిఫరెన్సియేషన్ అనమాట. ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఏమో p అండ్ q అనేవి హోల్ నంబర్స్, అంటే 0 1 2 3 అలా. ఇక్కడేమో p అండ్ q అనేవి ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు కదా, ఈ 0 1 2 3 ఈ నంబర్స్కి నెగిటివ్ నంబర్స్ ఏవైతే యాడ్ చేస్తామో -1 -2 -3 వాటిని అన్నిటినీ కలుపుకొని ఇంటీజర్స్ అంటాం. అండ్ ఆల్సో సేమ్ కండిషన్ q నాట్ ఈక్వల్ టు 0 అనమాట. ఈ కండిషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైందా ఫ్రాక్షన్స్కి రేషనల్ నెంబర్కి డిఫరెన్సియేషన్ అయితే అర్థమైందా. ఇంకొకటి ఇక్కడ మనం ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోలేమంటే ఆల్ ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ కెన్ బి రేషనల్ నెంబర్స్ అన్నాడంటే ఇక్కడ ఇంటీజర్స్ ఫ్రాక్షన్స్ అవన్నీ కూడా రేషనల్ నెంబర్సే అంటే ఎలానో చూద్దాం. చూడండి ఇక్కడ చెప్తాను ఎలా అనేది. ఇక్కడ ఎలా అనేది చెప్తాను చూడండి. ఇక్కడ ఆల్ ఇంటీజర్స్ అన్నాడు కదా, ఇది ఒక ఇంటీజర్ -5. ఈ -5ని మనం ఎలా రాయొచ్చు, -5/1 అని రాయొచ్చు కదా. సో -5/1 అనేది p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -5 వన్ ఆఫ్ ద ఇంటీజర్, q అనేది 1.
ఇది కూడా ఇంటీజరు. క్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇది రేషనల్ నంబరే కదా! సో, -5 అనేది ఒక రేషనల్ నంబర్. ఇంకొకటి ఇదేంది ఇంటీజర్ కదా! ఇంకా ఫ్రాక్షన్స్ చూద్దామా? ఇక్కడ 2/9 అనేది ఒక ఫ్రాక్షన్ కదా! సో, 2/9 అనేవి ఫ్రాక్షన్ అంటే ఏం మనకి 2 అండ్ 9 ఈ 2 కూడా ఇంటీజర్స్ అయ్యుండాలి. అయ్యాయి. నెక్స్ట్ క్యూ అంటే 9 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో, ఇక్కడ ఆల్ ఫ్రాక్షన్స్ కూడా రేషనల్ నంబర్స్. బట్ ఇక్కడ రివర్స్ ఉంటదొకటి. ఆల్ రేషనల్ నంబర్స్ కెనాట్ బి ఫ్రాక్షన్స్. అన్ని రేషనల్ నంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు అంటాం తెలుగులో. అన్ని అకరణీయ సంఖ్యలు ఫ్రాక్షన్స్ కాదు, భిన్నాలు కాదు. బట్ అన్ని భిన్నాలు కూడా రేషనల్ నంబర్సే. ఇక్కడ నేను సో, ఆ పాయింట్ ఇక్కడ రాస్తాను చూడండి. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనం ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ 2/9 అనేది ఒక రేషనల్ నంబర్ అనుకుంటే, దీనికి ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ ఎలా వస్తాయంటే, ఇది న్యూమరేటర్ కదా! ఇది డినామినేటర్ కదా! ఈ న్యూమరేటర్‌కి ఇంటూ 2, డినామినేటర్‌కి ఇంటూ 2 చేస్తున్నా. ఇక్కడ 2 × 2 4, 9 × 2 18 అంటే ఏదైనా సరే ఒక రేషనల్ నంబర్‌లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ నంబర్‌తో మల్టిప్లై చేసినా సరే, డివైడ్ చేసినా సరే మనకి ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ 4/18 అనేది 2/9కి ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్ అనమాట. అట్లనే ఇప్పుడు ఈ 4/18ని మనం 4/2, 18/2 చేసినా కూడా మళ్ళీ అదే వస్తుంది కదా! 4/2 అంటే 2, 18/2 అంటే 9, 2/9 వచ్చింది కదా! సో, అట్లా దాని వాల్యూ చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు నెక్స్ట్ పాజిటివ్ అండ్ నెగెటివ్ రేషనల్ నంబర్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకి ఇంటీజర్స్‌లో ఇది పాజిటివ్ అంటాం, ఈ 2ని పాజిటివ్ అంటాం, ఈ -2ని నెగెటివ్ ఇంటీజర్స్ అంటాం. అదేవిధంగా మనకి రేషనల్ నంబర్‌లో కూడా పాజిటివ్ అండ్ నెగెటివ్ రేషనల్ నంబర్స్ అంటే -4/5 న్యూమరేటర్‌లో ఇక్కడ -5 ఉంది కదా! దీన్ని ఏమంటామంటే నెగెటివ్ రేషనల్ నంబర్ అంటాం. 4/5 నేమో పాజిటివ్ రేషనల్ నంబర్ అంటాం. ఇంకా అదేవిధంగా ఇక్కడ -4 న్యూమరేటర్‌లో ఉండి -5 డినామినేటర్‌లో ఉంటే ఇదేమంటారు? ఇది కూడా పాజిటివ్ రేషనల్ నంబరే. ఎందుకంటే ఇక్కడ -4, -5 ఉంది కదా! దీన్ని ఏం రాయొచ్చు? -4 × -1 రాయొచ్చు. -5 × -1 రాయొచ్చు. అంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్‌కి కన్వర్ట్ చేస్తున్నాం. -4 × -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా! 4 ఇక్కడ కూడా అంతే 5 × 5 4/5 అనేది పాజిటివ్ కదా! సో, న్యూమరేటర్‌లో, డినామినేటర్‌లో 2 మైనస్ సింబల్ ఉంటే అది కూడా పాజిటివ్ రేషనల్ నంబరే. నెక్స్ట్ ఇప్పుడు రేషనల్ నంబర్ అనే నంబర్ లైన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనం పైన ఒకటి డిస్కస్ చేసాం కదా! ఏమని? ఇక్కడ కెన్ 2 డిఫరెంట్ రేషనల్ నంబర్స్ రిప్రజెంట్ ద సేమ్ పాయింట్ అనే నంబర్ లైన్ అని డిస్కస్ చేస్తాం. దీనికి ఆన్సర్ ఇప్పుడు మనకి ఇక్కడ వస్తది. చూడండి. రేషనల్ నంబర్స్ అనే నంబర్ లైన్ ఇక్కడ 1/2, 3/2 తీసుకున్నాడు. మనం ఇక్కడ 1/2 అండ్ 3/2 ఈ నంబర్స్‌ని తీసుకుందాం. రేషనల్ నంబర్స్‌ని నంబర్ లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నంబర్ లైన్ అంటే ఏంటి అనేది 6th క్లాస్ వీడియోలో మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 0 ఉంటది. ఇక్కడ 1, 2, 3 అలా ఉంటాయని చెప్పాను కదా నేను. ఇక్కడ -1 ఉంటది 0కి లెఫ్ట్ సైడ్. ఇక్కడ -2, -3 ఇలా అయితే ఉంటాయి అని మనం చెప్పాం. సో, ఇప్పుడు ఈ రేషనల్ నంబర్‌ని దాని మీద ఐడెంటిఫై చేస్తామనేది చూడండి. సో, ఇక్కడ 1/2 ఈ 1/2 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంది. అంటే దాని వాల్యూ ఖచ్చితంగా 0కి 1కి మిడిల్‌లోనే ఉంటది. సో, మనకి నంబర్ లైన్ మీద ఇక్కడే వస్తాయన్నమాట. సో, ఇది నంబర్ లైన్ నేను ఇక్కడ గీస్తున్నా మళ్ళీ. ఇక్కడ గీస్తున్నా. ఇదే నంబరే ఊహించుకోండి ఇక్కడ. ఇక్కడ ఇది 0 కదా! ఇది 1 ఉంది కదా! ఇది 1. ఇక్కడ 0ని ఏం రాయొచ్చు నేను? 0/2 రాయొచ్చు. దీన్ని ఈ 1ని 2/2 రాయొచ్చు. ఇక్కడ 0, ఇక్కడ 2 మిడిల్‌లో 1/2 ఉంది కదా! ఇక్కడ దీన్ని మనం 1/2 అనేయొచ్చు. ఇక్కడ 1/2 ఉంటది. ఇప్పుడు ఈ 3/2ని ఎలా ఐడెంటిఫై చేస్తామో చూడండి. ఇక్కడ 3/2 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్. అంటే దీని వాల్యూ బియాండ్ ద 1 వస్తది. అంటే ఈ 1 కంటే పెద్దగా వస్తదనమాట. 1ని దాటేసి వస్తది. అదే సేమ్ రేషనల్ నంబర్‌ని ఇలా తీసుకుంటున్నా నేను. ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2 కదా! మనకిక్కడ 3/2 అన్నాడు కదా! సో, మనం ఇక్కడ 0/2 రాస్తున్నా 0ని. 1 ఇక్కడ ఉన్నది. ఇక్కడ 2 ఇక్కడ ఉంది కదా! సో, నేను ఇక్కడ దీన్ని 1/2 రాస్తున్నా. ఇది 0/2, ఇది 1/2, ఇది 2/2. ఈ 1ని 2/2. 2/2 అంటే 1 కదా! వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ 3/2. ఇది 3/2. ఇది 2 ఏమవుతుంది? 4/2గా రాస్తున్నా 2ని.
రెండొక్కట్ల రెండెండ్ల రెండే కదా ఆన్సర్. సో ఈ 1కి 2కి మధ్యలో 3/2 అనేది ఇక్కడ ఉంటుంది నంబర్ లైన్ మీద. సో ఇప్పుడు మనకు 1/2ని 3/2ని రేషనల్ నెంబర్ మీద మనం ఎలా ఐడెంటిఫై చేసాం అనేది చూసాం. ఇక్కడ మనం పైకి వెళ్తే కనుక ఒక క్వశ్చన్ అడిగాం ఫస్ట్ స్టార్టింగ్లో. ఏం క్వశ్చన్? కెన్ 2 డిఫరెంట్ రేషనల్ నంబర్స్ రిప్రజెంట్ ద సేమ్ పాయింట్ అనే నంబర్ లైన్ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇక్కడ 1/2 ఉంది కదా, ఈ 1/2ని మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్గా రాస్తే ఏమవుతుంది? 2/4 అవుతుందా? 1 × 2 2 × 2 చేస్తున్నా 2/4 అయింది. ఈ 2/4 అంటే ఏంటి? 1/2 అనే కదా. సో మనం దీనికి ఇక్కడ 2/4 అంటే 1/2. ఇక్కడ ఇదే ప్లేస్లో ఇక్కడ 1/2 ఉంది కదా, ఇదే ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? 2/4 అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఇంకోటి 3/2 ఉంది కదా, ఈ 3/2కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఏం రాయొచ్చు? 3/2ని 3 × 4 రాస్తాను, 2 × 4 రాస్తాను. అంటే 3 × 4 12, 2 × 4 8, 12/8 కూడా ఇక్కడే ఉంటుంది. ఈ 12/8ని మళ్ళీ నేను 3తో మల్టిప్లై చేస్తున్నా. 12 3 = 36, ఇక్కడ 8 3 = 24. సో ఈ 36/24 కూడా ఈ పాయింట్ మీదే ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏమి? ఒకే పాయింట్ మీద, నంబర్ లైన్ మీద, ఒకే పాయింట్ మీద చాలా రేషనల్ నెంబర్స్ అయితే ఉండొచ్చు అని మనకు బాగా నీట్గా ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ మనం రేషనల్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. డినామినేటర్ అనేది పాజిటివ్ ఉండాలి, న్యూమరేటర్ వచ్చేసి పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ ఓన్లీ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ -56/42 ఉంది. -56/42. డినామినేటర్ ఏమో మనకు డినామినేటర్ పాజిటివ్ ఉంది ఈ పాయింట్ ప్రకారం. మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ అయితే సాటిస్ఫై చేసింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏమంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ ఓన్లీ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు. ఇక్కడ ఈ 56కిను ఈ 42కి ఓన్లీ 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి అన్నాడు. బట్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ 56ని 7తోనూ చేయొచ్చు, 7×56 వస్తుంది. 42 కూడా చేయొచ్చు, అంటే 7 అనేది కామన్ ఫ్యాక్టర్ కదా 56కి 42కి. ఇంకో విధంగా చూసుకుంటే 2తో 2 2 4 2 16 2 28 56. ఇక్కడ చూసుకుంటే 2తో చేయొచ్చు, 2 2 2 1 2 21 42. అంటే ఇక్కడ 7 ఒక కామన్ ఫ్యాక్టర్, 2 ఒక కామన్ ఫ్యాక్టర్, 1 కూడా ఒక కామన్ ఫ్యాక్టర్. ఇలా ఉన్నాయి. మనకి ఏమన్నాడు సెకండ్ కండిషన్లో? ఓన్లీ 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. అంటే ఈ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి, ఈ 2 కానీ 7 కానీ ఉండకూడదు. మనం ఇప్పుడు ఈ -56/42 అనేది స్టాండర్డ్ ఫామ్ కాదు, తెలుగులో ప్రామాణిక రూపం అంటాం. సో దీన్ని మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లోకి ఎలా మార్చాలి? ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి -56/42 ఉంది కదా, నేను చెప్పిన అదే కామన్ ఫ్యాక్టర్తో నేను క్రాస్ చేస్తున్నా. 2 2 2 1 21, 2 2 4 ఒకటి ఉంటుంది, 2 16 -28/21 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ -28/21ని 7తో 7 3 21, 7 4 28, -4/3 అనేది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చింది. సో మనం స్టాండర్డ్ ఫామ్ని ఎలా చేసాం? చిన్న చిన్న నంబర్స్ తోటి, ఫ్యాక్టర్స్ తోటి మనం క్రాస్ చేసుకున్నాం. అలా అది ఒక మెథడు. ఇది మెథడ్ 1. ఇంకొకటి మనకి సెకండ్ మెథడ్ ఉంటుంది, మెథడ్ 2. మెథడ్ 2 ఏమంటే ఈ 56కి నెక్స్ట్ ఈ 42కి HCF కనిపెట్టాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? రెండింటికి 14 వస్తుంది. 14తో డైరెక్ట్గా మనం క్రాస్ చేసేయచ్చు. చూడండి, 14 3 42, 14 4 56, -4/3. సో మనము ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లోకి ఏదైనా రేషనల్ నెంబర్ని కన్వర్ట్ చేయాలంటే ఒకటేమో వాటి కామన్ ఫ్యాక్టర్స్ తోటి క్రాస్ చేయొచ్చు, ఇంకొకటి ఆ న్యూమరేటర్కి అండ్ డినామినేటర్కి మనకి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF అనేది కనిపెట్టి ఆ HCFతో డైరెక్ట్గా డివైడ్ చేసేయచ్చు అనమాట న్యూమరేటర్ని డినామినేటర్ని. అప్పుడు మనకి రేషనల్ నెంబర్కి మనకి స్టాండర్డ్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఏమంటే విచ్ ఈజ్ మోర్ కన్ఫ్యూజింగ్, ఈక్వివాలెంట్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది రేషనల్ నెంబర్? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఫస్ట్ పార్ట్ అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.